వాళ్ళు ఉద్ధరించేది ఏం లేదు జూబ్లీ హిల్స్ను. ఇంకోటి అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, రేపు పనులు కావాలన్నా కాంగ్రెస్ పార్టీతో అవుతుంది అనేది ఈయన బలంగా కంది శ్రీనివాసరెడ్డి తన ప్రచారంలో తీసుకుపోయాడు. ఇంకా ఈయన సొంతంగా సోషల్ మీడియాలో కూడా వాస్తవాలను, జరుగుతున్న వాస్తవాలను కళ్ళకు కట్టినట్టుగా సోషల్ మీడియాలో కూడా చూపించిండు. అదే బీఆర్ఎస్ వాళ్ళు అందరలేని పొంతరలేని ప్రచారాన్ని చేసుకుర్రు, వచ్చిరాని ప్రచారాన్ని చేసుకుర్రు, నమ్మలేని ప్రచారాన్ని చేసుకుర్రు. ఇప్పుడు అబద్ధం ఆడినా అతుకుండాలంటారు, అతకాలంటారు, అంతేనా? కానీ వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడినా అది అతకకపోవడం అవి గతుకులు అయ్యి ఇలా గందరగోళంలో పడ్డారు. జనాలు పసిపట్టిర్రు. ఎవరు ఏం చెప్తుర్రు? ఓట్ల కోసం అందరూ చెప్పేటోళ్ళే, ఓట్ల కోసం ఎవరి రాగం వాళ్ళు తీసేటోళ్ళే, ఓట్ల కోసం ఎవరికి వాళ్ళు డప్పు కొట్టుకుంటోళ్ళే, ఓట్ల కోసం ఎవరికి వాళ్ళు మంచితనాన్ని బయట పెట్టుకుంటోళ్ళే. మేము మంచి చేసినాం, మేము మంచి చేస్తామని. కానీ అక్కడ నిజంగా ఎవరు మంచి చేస్తారు? అసలు జరుగుతున్నది ఏంది? పార్టీలో జరుగుతున్న కుమ్ములాటలు ఏంది? రేపు ఎవరు వస్తే మనకు న్యాయం జరుగుతుంది? ఇదంతా ఆలోచన కలిగించగలిగిండు కంది శ్రీనివాసరెడ్డి. ఇంకోటి అహంకారం, వినాశకాలే విపరీత బుద్ధి. అహంకారంతో తన ప్రచారంలో కంది శ్రీనివాసరెడ్డి ఒకటే మాట చెప్పిండు. కేటీ రాములు అనే వ్యక్తిని ఇప్పటికీ ఆయనను కలవడానికి ఆయన చుట్టూ కోటరీ ఉంటుంది. వాళ్ళు అధికారం లేకపోయినా పార్లమెంటులో ఒక్క సీటు రాకుండా, 16 సీట్లల్లో ఒక్క సీటు రాకుండా పక్కేసుకొని పండుకున్నా, తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో జాడపత్తం లేకపోయినా, అసలు పోటీకే వాళ్ళు మేకొనకపోయినా, ఆఖరికి ఇంత జరిగిన రాములను కలవాలన్నా ఆయన చుట్టూ కోటరి. వాళ్ళు చెప్తే ఈయన కల్పిస్తారు. అంటే గింత అహంకారంతనము, గింత అహంకారి ఏమన్నా ఉన్నాడా? ఇప్పటికి కూడా రాములు కలవాలంటే ఆయన చుట్టూత కోటరీ. ఇక ఏ కోటరీ ఏ దర్వాజా పట్టు పోవాలో, ఎవరిని అడిగిపోవాలనేది చర్చ. ఇప్పటికి కూడా వాళ్ళు అందుబాటులో లేరు సామాన్యులకు. పాపం కేసీరావు వంటికి ఆయన ఆరోగ్యం బాగలేక ఆయన అసెంబ్లీకే వస్తలేడు. ఆడంగిడంగా వచ్చి చుట్టం సూపాలు ఆదరేసుకొని పురిగి అవతల పడ్డాడు. మరి నువ్వు భుజాన మోస్తున్నావు, ఇలా కష్టమేంది, జనాల బతికేంది, భాగ్యమేంది, అది మాట్లాడు. ఏమన్నా అంటే అది వచ్చింది, ఏమన్నా అంటే ఇది వచ్చింది, హైడ్రా వచ్చింది, బుల్డోజర్ వచ్చింది, పేదోళ్ళు కబ్జాలు పెట్టిన వాళ్ళ భాగవతం బయట ఇస్తుంది హైడ్రా. ఇవాళ బతుకమ్మ పుంట, ఇవాళ అంబర్పేటలో బతుకమ్మ కుంట కానరాలేదా జనాలకు? ఎన్ని చేతులు వాళ్ళ కలిసి ఏళ్ల పడంతరం మురట్ల మూలిగిన కబ్జా కోరల చేతుల్లో బందీ అయిపోయిన బతుకమ్మ కుంటకు ఇవాళ ప్రాణం పోసిర్రు హైడ్రాతోటి. జనాలకు తెలుసు కదా, అన్నీ చూస్తూనే ఉన్నారు కదా. మరి ఇప్పటికి కూడా రాముల్ని కలవాలంటే ఆయన చుట్టూ కోటరీ ఉంది, వారి అనుమతితోటే రాముల్ని కలవవలసి వస్తుంది. అది కూడా అయితే పోతుంది. అంటే వాళ్ళు ఇంకా దొరతనాన్ని చూపిస్తుర్రు, వాళ్లకు ఇంకా అహంకారంతో వాళ్ళు ఉన్నారు, మార్పు రాలేదు. మీకు ఇటువంటి నాయకులు కావాలన్నా, ఇగో ఈ ప్రజాపాలన కావాలన్నా అనేది కంది శ్రీనివాసరెడ్డి ఈ రకంగా ప్రచారం మొదలుపెట్టిండు. ఇట్లా అనేక మంది ఎమ్మెల్యేలు, అనేక మంది ఎంపీలు, మంత్రులు కలిసికట్టుగా
కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు జనాల్లోకి బలంగా తీసుకుపోయిర్రు. అందుకే ఇవాళ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇక రేవంత్ రెడ్డి కూడా రోడ్ షోలలో ఏం మాట్లాడిండో విన్నాం, ఏం చెప్పిండో విన్నాం. రాములు నువ్వు మొగోనివైతే నువ్వు మునగానివైతే ఇన్ని దమ్మేందో చూపి అంటే ఇక ఆయనే ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులని వీళ్ళను వాళ్ళను పెట్టి ఆయన దమ్మేందో రేవంతం కూడా చూపించిండు. ఇక నేను అన్నట్టు పాపం పెద్ద మనిషి కేసీరావును ఏమనాలి, ఆయన పానం బాగలేదు, ఇక ఆయన ఊరికి అరణం కూడా ఇది బుద్ధి తక్కువ వ్యవహారం. కానీ రాములకైతే ఇంకా అనగలేదు. ఇక ఇప్పుడు ఇక ఇది మొత్తానికి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది, కథ నడిచింది. ఇక ఇప్పుడు ఇంట్లో మనం ఇంకో ముచ్చట ఏం చెప్పుకోవాలంటే కేటీ రాములు వర్సెస్ హరీషు లేదా వీళ్ళకు లేదా ఇప్పుడు ఈయన కూలబట్టిండు. ఇప్పుడు ఈయన జూబ్లీ హిల్స్లో నేను కూలబట్టినా, నేను గెలిపించిన మొగోని కావాలి, రేపు ఈ కారు తిప్పే మొగోడు కూడా రాములే అనేది జనాల్లోకి పోవాలని ఈయన కంకణం కట్టుకుండు. ఎవరు? రాములు. అమ్మా మొన్నటిదాకా అమెరికాలో వండుకొని వచ్చి బాత్రూములు కాడికి గీయాల వచ్చి నువ్వు ఒప్పలు వచ్చి పప్పు కాసి నా మీద నువ్వు పెత్తానం చేసి, నా దాంట్లో నీకు సగం అనుభవం లేదు రాజకీయం అనుభవం, నువ్వు నా మీద పెత్తాలని